మనోహర్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి, జరగని లిక్కర్ స్కామ్పై ఈనాడు తప్పుడు కథనాలంటూ మీరు క్షమాపణ కూడా డిమాండ్ చేశారు. ఏమిటి నేనైతే వీళ్ళందరినీ ఇట్లాంటి వార్తలు రాస్తున్నందుకే మురికి మీడియా అంటున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా రాశారు, ఇట్లా అనేక పుంఖాలుగా రాస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు మనోహర్ గారు. రైట్, ఓకే, నౌ యూ క్యాన్. కుమ్మినేని గారికి నమస్కారం. అలాగే నా మిత్రులు ఎల్వికే అండ్ కారుమూరి వెంకటరెడ్డి గారికి ఇద్దరికి నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో చాలా అధ్వానమైన పరిస్థితుల్లో అసలు పోలీసులు మీడియా రెండు కలిసి నాటకం ఆడుతున్నాయా, మొత్తం నేర ప్రక్రియను ఎలా దర్యాప్తు చేయాలా, ఎలా మేము ముందు వార్త రాస్తాము, తర్వాత మీరు దానిపైన దర్యాప్తు చేయండి, లేదంటే మీరు దర్యాప్తు చేసే వివరాలు మాకు బయట పెట్టండి, లేకపోతే మేము దాని మేరకు వార్తలు రాస్తామనే ఒక తప్పుడు కథనాలతో ఏదో విధంగా లేని లిక్కర్ స్కామ్ను ఇక్కడ క్రియేట్ చేసి ప్రతిపక్ష పార్టీ పైన, దాంట్లో ఉన్న ముఖ్య నాయకుల పైన ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ దర్యాప్తు జరుగుతున్నట్టు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2023లో ఇదే అంశాలపైన దాంట్లో కంప్లైంట్ కూడా వాసుదేవ్ రెడ్డి గారు అప్పుడు ఏపీసీబీఎల్ దీనికి కార్యదర్శిగా ఉన్న అతను చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా ఆ రోజు సిట్టు దర్యాప్తు చేసింది, అతన్ని కూడా ముద్దాయిగా చేర్చింది, అందులో చాలా ఆధారాలు చూపించారు. దానికి కౌంటర్గా ఇవాళ ఏదో విధంగా అదే మనిషితో కంప్లైంట్ ఇప్పించి ఇంకో కుంభకోణం జరిగింది జగన్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ప్రధానంగా ఇవాళ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అది కూడా కేసు రిజిస్టర్ చేయడం మూలానికి కూడా కారణం ఏంటంటే ఎవరు ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఎవరు లెటర్ రాయడము చీఫ్ సెక్రటరీకి, ఆ చీఫ్ సెక్రటరీ లెటర్ను బేస్ చేసుకొని ఒక కమిటీ వేయడము, అంతర్గత కమిటీ అని. ఆ ఇష్యూ అంతా మనం మనోహర్ గారు మనం ఆ ఇష్యూస్ చరిత్ర అంతా మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీడియా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే మీడియా ఉంది కదా, లేదు ఒక వర్గం మురికి మీడియాగా మారినటువంటి పత్రికలు కానీ ఇష్టారాజ్యంగా రాస్తున్నటువంటి కథనాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు మీరు ఎవరో ఆయన ఎవరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ ఎవరు ప్రశాంత్ ఎవరు ఆయన సమాచారం అడిగారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. అసలు అన్ని 100 కోట్ల పేజీలు సాధ్యం అవుతుందా? దీనికే పరిమితం ఉండి తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మేము అందరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోయినాం ఆ రోజు పేపర్ చూసి. ఇదేంటి 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ చేసి 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేస్తున్నారని చెప్పి పెద్ద ప్రముఖంగా ఈనాడు ఫ్రంట్ పేజీలో వార్త రాశారు. దాంట్లో దాన్ని చూస్తే ఆశ్చర్యమైంది ఏంటంటే ఇంకోటి 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చూడగలిగే వీడియోలు డేటాకు సమానం అంటది. 27 సంవత్సరాల పాటు ఇంత డేటాను, తర్వాత 375 కోట్ల పేజీలు సమానం అని చెప్పి ఆ రోజు రాస్తే దానిపైన వెంటనే పరిశీలిస్తే ప్రశాంత్ రెడ్డి అనే ఒక ఆర్టీఐ కార్యకర్త, అతను ఒక న్యాయవాది కూడా, అతను దీనిపైన వెంటనే ఆర్టీఐ కింద ఏపీసీబీ గవర్నమెంట్కి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇది నిజమేనా, నిజమైతే ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి వేస్తే స్పష్టంగా చెప్పారు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. ఇందులో ఎలాంటి ఇది లేదు, ఇది అవాస్తవమైన వార్త, తర్వాత ఎక్కడ అలాంటి ఆనవాళ్ళు కూడా మాకు తెలియవు, ఇట్లాంటి సంఘటనే జరగలేదని చెప్పి వాళ్ళు రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ ద్వారా తనకు పంపించడం జరిగింది. అది చూసిన తర్వాత అసలు ఇట్లా ప్రముఖ వార్తలు అంటే ఇదంతా గాలి పోగేసి ప్రత్యర్థిని ఏదో విధంగా నాశనం చేయడానికి వాళ్ళ ప్రజల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైకాపా పార్టీలో ఉండే వాళ్ళలో కూడా ఇది అనుమానాలు క్రియేట్ చేయడానికి, ప్రజల్లో అనుమానాలు క్రియేట్ చేయడానికి, అబ్బా ఇంత పెద్ద స్కామ్ స్టార్స్ వీళ్ళు అని చెప్పడానికి ఎంత దుస్సాహసంగా వీళ్ళు పూనుకున్నారనేది
చాలా స్పష్టంగా ఇది ఉంది. అసలు వీళ్ళకు జర్నలిస్టిక్ విలువలు ఉన్నాయా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కానీ, వాళ్ళ మార్గదర్శకాలు కానీ, లేకపోతే జర్నలిస్టిక్ విలువలు కానీ, వీటన్నిటికీ లోబడకుండా దుష్ప్రచారం ఇంత ఈ విధంగా చేస్తుంటే నిస్సిగ్గుగా దొరికిపోయినారు. ఇవాళ దానికి వాళ్ళు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఈనాడు పత్రికలో ప్రముఖ పేజీలో వేసిన వార్త ఇది తప్పు అని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న సంస్థే చెప్తే దానికి ఏం సమాధానం చెప్తారు? కనీసం ఖండన లేదు, అసలు లేదు, పొరపాటు చింతిస్తున్నామనో, లేకపోతే ఏదో గాలి వార్తలు రాసినామనో, లేకపోతే పొరపాటు జరిగిందనో ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇవాళ మరి మీరు ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఏమి క్షమాపణ చెప్పరు, అప్పుడే క్షమాపణ చెప్పినాడు, ఇప్పుడు చెబుతారా? ఇప్పుడు ఈ మురికి వార్తలు రాసినటువంటి పత్రిక మీద మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఇది 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 మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెప్తాము. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కాదండి, ప్రెస్ కౌన్సిలే అనాలి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇదే న్యూస్ ఆర్గనైజేషన్, అది వేరు ఇది వేరు. ఏవేవైతే మాకు మార్గాలు ఉన్నాయో కోర్టుల ద్వారా వీళ్ళ దీన్ని పరువు నష్టం ఎంత కలిగించారు, దీని ద్వారా పార్టీకి ఎంత అప్రతిష్ట కలిగింది, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళపైన న్యాయపరమైన చర్యలు, న్యాయపరమైన పోరాటము ఇక్కడి నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా మేము చేస్తాం. ఇది రైట్. వెంకటరెడ్డి గారు, ఏమిటి మీరు రోజు మీ సొంత విశ్లేషణ కూడా చేస్తుంటారు కదా, వీడియోలు చేస్తుంటారు, మీకు మంచి మెటీరియల్ లాగా ఉన్నట్లుంది ఇది. అంటే పొద్దున్నే నిజంగా ఇదైతే యోగాలాగా అనిపిస్తుంది సార్ నాకైతే, ఎందుకంటే అంత విచిత్రంగా విడ్డూరంగా ఉంటాయి వార్తలు. మా బోటి వాళ్ళకైతే చూడంగానే కంపరం కలుగుతుంది. ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాసే పత్రిక ఇట్లా అయిపోయిందా అని, ఇంత నీచంగా మారింది. ఇందాక మనోహరన్న చెప్పినట్టుగా 375 కోట్ల 80 లక్షల పేజీలు మాయం చేశారు డేటా. 375 కోట్ల 80 లక్షల పత్రాలు అంటే అంత జీబీని మాయం చేశారు. అసలు విదేశాలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి దీన్ని మాయం చేశారని చెప్పి ఒకరోజు రాశారు సార్. ఇంకో రోజు వార్త, నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో. నేరం ఇక్కడ జరిగింది వాళ్ళు చెప్పేది, బ్యాకప్ మొత్తం దుబాయ్లో ఉన్నటువంటి కంప్యూటర్లో దాచిపెట్టారంట, ఇక్కడ ఎక్కడ అసలు ఇండియాలో లేదంట. ఇప్పుడు ఒక రోజు ఏం చెబుతారు, మొత్తం పట్టేసుకున్నాం అంటారు. ఇంకో రోజు ఏం చెబుతున్నారు, దొరకలేదు సార్ ఇదేంటి వాళ్ళకి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి, అసలు ఎవ్వరు నోరు మెదపలేదు అంటారు. మొత్తం దొరికిందంటారు, ఛార్జ్ షీట్ వేస్తారు, మొత్తం బ్యాకప్ అంతా దుబాయ్లో అంటారు, టాంజానియాలో ఇనుప కర్మాగారం అంటారు, ఈవీ బ్యాటరీల పరిశ్రమ అంటారు, మొత్తం బంగారం కొన్నాం అంటారు. నోటికి ఏదొస్తే సార్ రోజుకు ఒక కథ రాస్తారు. ఆ కథలకు లింక్ చేయడానికి రాజు కేసిరెడ్డి పేరు రాజు కసిరెడ్డి చేశారు, కేసిరెడ్డి అల్లా. ఆ కసితో ఏం చేశారంటే మొన్న ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ఆయన గోవా నుంచి వస్తా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏదో ఆయన బయటకు వచ్చినప్పుడు పట్టుకున్నామని రాశారు. దుబాయ్కి లింక్ కలపాలి కాబట్టి దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నామని రాశారు. ఇంకో రోజు ఆయన దొరికినప్పుడు మీరేం ఊరుకోరు కదా, మీరు అప్పుడు ఇప్పుడు తీసి చూపించారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే ప్రతిరోజు నేనైతే మురికి మీడియా అంటంలో తప్పేమన్నా అంతకంటే ఇంకా పెద్ద పదం ఉంటే వాడాలి సార్. ఎందుకంటే కానీ ఈ రోజు రాష్ట్రాన్ని నడుపుతుంది అయితే ఆ మీడియానే. చంద్రబాబు నాయుడు గారు పేరుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెర వెనక మొత్తం లోకేష్ గారు నడుపుతున్నా, అంతకు తెర వెనకాల నడుపుతుంది అదే 2 దినపత్రికలు. వాళ్ళు ఏం చెప్తే అది వార్త. ఈ రోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలని వాళ్ళు రాస్తే మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. సో ఈ రోజు కాకాని గారిని అరెస్ట్ చేయాలని రాస్తే కాకాని గారిని అరెస్ట్ చేసేస్తారు. రేపొద్దున అనిల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేయాలని ఇప్పుడు రాస్తున్నారు, రేపొద్దున రాస్తారు. మనం పడ్డ అసలు పత్రికలు సార్, అంతకుముందు పత్రికలు ఒక వార్త వస్తే ఆ వార్తకు ఒక విలువ ఉండేది. ఏది అది జర్నలిజం, నిజంగా పత్రిక విలువలు పాటించిన వాళ్ళకి. అది ఈ రోజు ఆ పత్రికలో వార్తలు చూస్తే సంపాదకీయంలో కూడా బిగ్ బాస్ అని పేర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం సార్. వాళ్ళు అసలు విత్ ఎవిడెన్స్ తో రాయాలి, ఎవరి మీద ఒక ఆరోపణలతో ఎక్కడ రాయకూడదు. అలాంటిది పత్రికలు పోనీ ఆ ఛార్జ్ షీట్లు ప్రామాణికంగా తీసుకుంటే చంద్రబాబు గారి మీద వేసిన ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు కూడా ప్రామాణికంగా తీసుకుని అక్రమాలు జరిగాయని ఆ రోజు రాయాలి కదా. అప్పుడే అంత అక్రమ కేసు అనే అప్పుడు ప్రచారం చేసేది. మీరు చెప్పినట్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధార సహితంగా పలానా అకౌంట్లో డబ్బు వెళ్ళిందని ఆధార సహితంగా చూపించినా తప్పు అన్నారు. ఇప్పుడు ఇంతవరకు అట్లాంటి అకౌంట్లు ఏమైనా చూపించారా సార్? ఎక్కడ చూపిస్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాల్లో ఏదో డబ్బులు ఆ అకౌంట్లో ఉంటే ఐసీజ్ చేసి దానికి లింక్ పెట్టేసి చెప్పేస్తారు. వీళ్ళందరూ నోట్లు లెక్కలు సార్. 50 కోట్లు వచ్చినాయి, 60 కోట్లు వచ్చినాయి, ఆయనకి 5 ఇచ్చారు, ఈయనకి 10 ఇచ్చారు. మనం ఏదో ఊర్లో అరుగుల మీద కూర్చొని చెప్పుకునేటట్టుగా రాసేసి అదే ఛార్జ్ షీట్ తెలుగుదేశం పార్టీ అను లేదంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదైతే చెప్తుందో దాన్నే ఛార్జ్ షీట్ వేసి ఇక్కడ ఏదో కుంభకోణం జరిగింది. ప్రపంచంలోనే వింత కేసు సార్ ఇది. ఎందుకంటే ప్రపంచంలో వింత కేసు ఎందుకు అంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ పెట్టినటువంటి కేసు ఏంటి,
ప్రభుత్వం మద్యం దుకాణాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్వహించడం వల్ల స్కామ్ జరిగింది అంటారు. అంటారు. ప్రభుత్వం నిర్వహిస్తే స్కామ్ ఏడ జరిగింది? ప్రభుత్వం 36 పై కోట్ల ఆదాయం ఇంకోటి, పెంచింది. ఆ కంపెనీలు వాళ్ళు ముడుపులు ఇచ్చి ఉంటే వాళ్ళు కదా కంప్లైంట్ చేయాల్సింది. ఇప్పుడు అదే కంపెనీలుగా డిస్టిలరీలు కదా ఇప్పుడు కూడా సప్లై చేస్తుంది. అవును. ఇప్పుడు సప్లై చేస్తుంది అదే డిస్టిలరీలు, కొత్త డిస్టిలరీలు ఏం రాలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు 6 కొత్త డిస్టిలరీకి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అంతకుముందు 8 కూడా ఆయనే ఇచ్చాడు. మొత్తం 14 అవుట్ ఆఫ్ 20లో 14 ఆయనే ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ దాన్ని వాళ్ళు చూపించేది ఏంది, ఆ డిస్టిలరీలు నుంచి ఇక్కడికి వచ్చింది. మరి డిస్టిలరీ వాళ్ళ మీద ఎవరి చర్యలు తీసుకున్నారు? ఎక్కడా లేదు. రెండో అంశం వచ్చేటప్పటికి లేని కేసు. ఎందుకంటున్నాను సార్, ఇప్పుడు ఆదాయం తగ్గింది అని వాళ్ళు చెబుతున్నారు. ఎట్లా తగ్గింది? ఆదాయం 36,000 కోట్లు పెరిగింది. చంద్రబాబు నాయుడు గారిలో 70,000 కోట్ల ఆదాయం వచ్చింది సార్. 5 సంవత్సరాలు ఏది విపరీతంగా లెక్కర అమ్మితే, ఇక్కడ గణనీయంగా తగ్గిస్తే 36,000 కోట్ల ఆదాయం అదనంగా పెరిగింది. 106,000 కోట్లు వచ్చింది 5 సంవత్సరాల స్కామ్ అంటారు. సో ఇక్కడే వాళ్ళు డొల్లతనం అనేది బయటపడింది. ఇంకోటి జడా శ్రావణ్ గారు ఆయన మాట్లాడి విన్నాను. ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా డబ్బు అంతా ఓటర్లకు పంచారు అంటున్నారు. మరి ఓటర్లకు పంచే అంతా బ్రహ్మాండంగా జరిగిందని కలెక్టర్లు రిపోర్ట్లు పంపించారు ఎలక్షన్ కమిషన్ కి. సింపుల్ సార్, ఓ రోజు బంగారం, ఓ రోజు బెంగళూరులో రియల్ ఎస్టేట్, ఓ రోజు హైదరాబాద్ లో 90 ఎకరాలు కొన్నారు, ఓ రోజు ఏమో షెల్ కంపెనీలు. ఇప్పుడు 9 మంది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. ఇంకో రోజు ఏమో 3 జిల్లాల్లో పంచారు, ఇంకో రోజు 175. ఇప్పుడు వాళ్ళందరి మీద కేసు. ఇప్పుడు కలెక్టర్లు ఫెయిర్ అండ్ బాగా నీట్ గా జరిగిందని రాసిన కలెక్టర్ల మీద చర్య తీసుకోవాలి కదా. డబ్బులు తీసుకుని ఉంటే ఓటర్ల మీద చర్య తీసుకోవాలి కదా. అసలు ఎలక్షన్ ఖరీదుగా చేసిందే చంద్రబాబు గారు. టాపిక్ డైవర్షన్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ హత్యలు వీటన్నిటి మీద ఎక్కడ డిస్కషన్ ఉండకూడదు. అంటే ఏం చేయాలి? రోజుకు ఒక కట్టు కదిలితే దాని చుట్టూతా డిస్కషన్ నడవాలి. అట్లానే ఈ రోజు చూస్తే మిథున్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడుతున్నారు. ఏమైనా మిథున్ రెడ్డి గారికి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలా ఇస్తారు? ఫెసిలిటీస్ అలా ఇవ్వకూడదు. మిథున్ రెడ్డి గారు ఏమన్నా టూర్కి వెళ్తున్నాడు ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించడానికి అంటున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మీడియా సార్. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏ టూర్కి వెళ్ళాడని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలుకి 52 రూపాయలు టూర్కి వెళ్ళారని చెప్పి ఏసీ సెల్ టవర్ ఏసీ, ఇంటి దగ్గర నుంచి భోజనం, వారానికి 2 ములాఖాతులు భార్యతో కొడుకుతో వీళ్ళందరితో. మరి అందరికి ఆ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. అన్నిటి మించి ప్రైవేట్ ఆసుపత్రి వారు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొందడానికి మనం ఆక్షేపించక్కర్లే. కానీ ప్రైవేట్ ఆసుపత్రి ఇస్తే అదే మిథున్ రెడ్డి గారికి ఇంకోళ్ళకో చెప్తే వీళ్ళు ఎంత వీళ్ళు న్యాయస్థానం ఇచ్చినటువంటి ప్రివిలేజ్, అది సహజంగా వచ్చేటటువంటి ప్రివిలేజ్. సో ఆయనకి ఆ ప్రివిలేజ్ ఇస్తే కూడా దాన్ని ఓర్చుకోలేక ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారంటే ఇంతకంటే నీచమైనటువంటి పత్రికలు, నీచమైనటువంటి పార్టీలు బాధపడటం తప్ప ఏం చేసేది. ఒకప్పుడు మేము కూడా పనిచేసాం, అప్పుడు ఇంత దారుణంగా ఇప్పుడు అనిపించలేదు. ఏమి ఎల్వికే గారు మీరేమంటారు? నిజంగానే ఇంత మురికి వార్తలు రాసి అప్పటికే గబ్బు పట్టిపోవాలా వాళ్ళు? సార్ ఇక్కడ 2-3 ఇష్యూస్ మనం మాట్లాడుకోవాలి సార్. ఒకటి, సంపూర్ణ మద్య నిషేధం నుంచి ఇంత మధ్యాంధ్ర దాకా ఎందుకు ప్రయాణించింది, కారకులు ఎవరు? ఇది ప్రధానమైన అంశం. అంటే మద్యం ధర తక్కువ ధరకి మద్యం సప్లై చేస్తామని చెప్పేటటువంటి నాయకులు ఎన్నికల ప్రచారంలో కూడా మద్యం తాగొద్దు అని చెప్పాలి. కానీ నాకు గుర్తు సార్, ఒకసారి అసెంబ్లీలో చర్చ జరిగింది. మీరు పుష్కరాలకు రండి, మునగండి, తరించండి అని బోర్డులు పెట్టారు. మరి మద్యం తాగొద్దు అని ఎక్కడన్నా బోర్డు పెట్టారా అని నాకు గుర్తున్నంతవరకు మైసూరారెడ్డి గారు అనుకుంటా అడిగారు అసెంబ్లీలో. ఎక్కడ మద్యం తాగద్దు, అది ఆరోగ్య హేతువు కాదు, అనారోగ్యానికి హేతువు అనే విషయం ఎక్కడైనా చెప్పారా అని. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే మద్యం డిస్టిలరీస్కి అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి కానీ, సప్లై చేయడం దగ్గర నుంచి కానీ, ప్రైవేటు వ్యక్తుల చేతిలో బార్లు, షాపులు లేకుండా, లేదా పర్మిట్ రూములు కానీ ఇవన్నీ లేకుండా గవర్నమెంట్ నిర్వహించిన తర్వాత ఆదాయం ఎక్కడై నుంచి బయటికి పడలింది అని అంటే దానికి ఒక ఆధారం ఉంటుంది. రెండోసారి ఇప్పుడు చెప్పారు కదా, ఏదో 27 సంవత్సరాల పాటు వీడియో చూసినంత డేటా పోయిందని. ఇవాళ ఉన్న టెక్నాలజీ కదా, మీరు రాసిందని చెప్తున్నాను సార్. డేటా తీసుకోవడం, రిట్రైవ్ చేయడం ఎంతసేపు సార్? డేటా ఒకవేళ నిజంగా తీసేసి ఉంటే డేటా రిట్రైవ్ చేయొచ్చు కదా, చేసే అవకాశం కూడా ఉంది కదా. దాని ఎందుకు ఊరికి పొలాలు, పైగా ఒక నమ్మదగ్గేటట్టు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు అట్లాంటిది ఏం లేదని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా సార్. ఇప్పుడు లేదంటే అది తీసేసితే కదా లేదని చెప్పడానికి వాళ్ళు తీయలేదు, అది డేటా ఆడే ఉంది. ఫైల్ తగలబెట్టారు. ముడుపులు ఇచ్చారని అన్నారండి. ఎవడన్నా బెవరేజ్ కార్పొరేషన్ ఉంటుందా పాలసీలో? ఎన్ని కేసులు అమ్మారు, ఎంత వచ్చింది, అఫీషియల్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది, దాంట్లో డిలీట్ చేయాల్సిందే. కొంతమంది యువకులకి ఆ బాధ్యతలు అప్పచెప్పి ఆ షాపులు ప్రభుత్వమే నిర్వహించింది, వచ్చిన డబ్బులు వచ్చినా డిపాజిట్ అవుతున్నాయి, అయిపోయింది. దాంట్లో ఇంక వేరేటి ఏమన్నా ఉన్నాయంటే ఓకే, ఒకవేళ జరిగింది అంటే ఎవరు బాధ్యులు ఎంక్వైరీ చేయడంలో తప్పు కూడా లేదు, తప్పు ఉందని మనం అనాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది దౌర్భాగ్యం? నేను ఆ మధ్య చెప్పినట్టున్నా కదా,
విశాఖపట్నంలో కట్టింది భారతమ్మ గారు కూడా నమ్మేంతగా రాస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి సామాజిక ద్రోహం సార్. ఇది ఒక సామాజిక ద్రోహం. ఎవరినో కొమ్మగాస్తే ఓకే, పాలసీ ఉంటే ఆ పాలసీకి అనుగుణంగా కొన్ని వార్తలు ఎక్కడో రాసుకుంటున్నారు, ఒక పార్టీని సమర్థిస్తున్నారు అంటే అది వేరే సంగతి. కానీ పాఠక దేవుళ్ళు అని చెప్తూ నాసిరకమైన ప్రసాదం పెట్టే వ్యవహారం ఎందుకు? ఇది మొత్తం చూస్తే మనకి ఎక్కడంటే ఎక్కడి నుంచి ఎక్కడికో అమ్మితే ప్రతి విషయం అనుకుంటా. ఒక ఆత్మహత్య కేసులో కూడా కోర్టు చెప్పింది, బాబు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయండి బాబు, జర్నలిస్టులు కాదు అని. నాకు మీరు మద్యం ఉద్యమం అన్నప్పుడు నేను కూడా మద్యం ఉద్యమంలో మనం అందరం భాగస్వాములే కదా. నాకు తెలుసు అప్పట్లో రిపోర్టర్లకి కొన్ని బాధ్యతలు కొంతమంది మరి వాళ్ళు అప్పచెప్పారా లేకపోతే వాళ్ళే ఉత్సాహం చేశారో, ఓ 10 మందిని బో చేయటం, ఓ చేసాబెట్టి ఇది చేయటం, ఏదో పగలగొట్టినట్టు చేయటం, ఫోటో తీయటం, పెద్ద ఎత్తున వేయటం, ఇట్లాంటి జరిగినట్టు నా దృష్టికి కూడా వచ్చింది. అరే ఇదేంటి సార్, అవన్నీ సినిమాల్లో వచ్చేసినాయి సార్, ఈ జరిగినాయి కాబట్టి అన్ని సినిమాల్లో కూడా వచ్చింది. సినిమాల్లో కాదు కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైసీపీ మీదో లేకపోతే జర్నలిస్టుల మీద ఏదైనా చేయాలనుకోండి, ఇట్లాంటి ఆర్గనైజ్ చేసేది అబ్బో ఆగ్రహవేశాలని రాసేది, మురికి వార్తలు రాసేది మురికి మీడియాగా మారిపోయింది. ఎంత మురికి మీడియాగా మారద్దని నేనైతే అప్పట్లో అనుకోలేదు. అందుకే మనోహర్ రెడ్డి గారిని ప్రత్యేకించి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని పిలవటం జరిగిందనమాట. ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిందని వాళ్ళు ఓపెన్గా ఎంత ధైర్యంగా రాయగలిగారు. మరి దానికి సమాధానం చెప్తారా? పాప రామోజీరావు చనిపోయాడు, మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పుండేవాడు బతుకుంటే, మరి వాళ్ళ అబ్బాయికి నాకేం సంబంధం అంటాడో ఏమో తెలియదు అంటున్నాడు కదా సార్. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో ఏం చెప్పారు, నా తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం అని వాళ్ళ లాయర్లు వాదించారు కదా. అంటే మార్గదర్శి ఫైనాన్స్ లో కుంభకోణం జరిగితే మా తండ్రి చేస్తే నేనేం చేయాలి, దానికి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు కానీ ఏం అడగవాడు మాబోటి వాళ్ళతో ఆ రోజులు రామోజీరావు తప్పుడు వార్తలు అయితే రాయొద్దా అని చెప్పేవాడు. అయితే తర్వాత రోజుల్లో తప్పుడు వార్తలు రాశారా లేదా అనేది పక్కన పెడితే ఆ అబద్ధం అయితే రాయమాకండి, నిజమైతే రాయండి అని చెప్పేవాడు. ఇదేం దరిద్రం ఇంత ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని కూడా ధైర్యంగా నైతిక స్థైర్యంతో చెప్తున్నానంటే నేను నమ్మాను కాబట్టి, నాకు ఆయన మీద ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయనే చివరి రోజుల్లో ఎంత అధ్వానంగా రాసింది చూసి నేను చాలా బాధపడ్డా. ఇదేంటి రామోజీరావు అప్పుడు చెప్పి నీతులేంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటని. ఇప్పుడైతే ఇంకా దిగజారిపోయారు. ఈ వార్త చూసిన తర్వాత అందరూ నవ్వుకోవడం తప్ప ఏమన్నా అర్థం ఉందా? మనోహర్ రెడ్డి గారు మీరే చెప్పదలిచారు, సంక్షిప్తంగా చెప్పండి, మరో అంశంలోకి వెళ్దాం. మిత్రుడు డేటా రిట్రైవ్ చేయొచ్చు కదా అంటే దానికి కూడా వాళ్ళు పేపర్లో రాశారు, విదేశీ సాంకేతిక నిపుణుల సహాయంతో రిట్రైవ్ చేయలేనంత సాంకేతికతను ఉపయోగించి మొత్తం డేటాను ధ్వంసం చేశారు. అయినా సరే ఎట్టకేలకు సిట్టు దాన్ని అంతా ఛేదించి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందని చెప్పారు. ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా రాశారు సార్. ఫోరెన్సిక్ దాంట్లో మనోహర్ అని చెప్పిన దాంట్లోనే ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేశారని రాశారు. మళ్ళీ విదేశీ సాంకేతిక కాంట్రడిక్టరీ అక్కడే ఉంది. వీలు లేకుండా చెరిపేశారు, అంత టెక్నాలజీని వాడారని చెప్పి మళ్ళీ తీశారని ఎట్లా వస్తారు? సో ఇది కట్టుకథలు రాయడంలో దిట్టలైన వాళ్ళు రాసేటటువంటి వ్యవహారం. కట్టుకథలు కూడా అంత అధ్వానంగా ఎట్లా రాస్తారు చూడండి. నవలు కూడా ఇంత చండాలంగా సార్. ఒక సంవత్సరం ఓ రోజు బంగారం కొనేశారని, ఓ రోజు రియల్ ఎస్టేట్ లో పెట్టేశారని, ఇప్పుడు ఓటర్లందరినీ కేసులు పెట్టండి అని జడా శ్రావణ్ గారు అడుగుతున్నారు. ఓటర్లందరి మీద పెట్టమనండి, బ్రహ్మాండంగా ఫెయిర్ గా జరిగిపోయినని చెప్పిన కలెక్టర్ల మీద కేసులు పెట్టమనండి, అప్పుడు అవ్వాలి కదా. ఈ సిట్ మీద కంప్లైంట్ చేశాడు ఆయన ఎలక్షన్ కమిషన్కి, ఏది కరెక్ట్ అని. పైగా అడుగుతున్నారు డైరెక్ట్గా, ఒక ఇల్లు కొన్నారు అన్నారు అనుకోండి, ఆ ఇల్లు ఎక్కడుందో చూపించాలట. దుబాయ్లో ఉన్నారు, నలుగురు కలిస్తే మీటింగ్ పెట్టుకుంటే అది ఇందుకోసమని ఎట్లా చెప్తారు అనేది అడుగుతున్నా. ఇంకోటి ఈ డేటా ఏదో ఎన్ని జీబీ అనేది ఒక 5 ఏళ్లలో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంత జీబీ ఎందుకు ఉంటుంది? మరి ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ పరువు తీసినట్టేగా మరి అట్లాంటి సమాచారం జరగలేదనే విషయం స్పష్టంగా బెవరేజ్ కార్పొరేషన్ చెప్పింది. అదే మనోహర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్షమాపణ కూడా డిమాండ్ చేశారు కదా. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నో నీడ్ ఫర్ టాలీవుడ్ టు రీలోకేట్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పారట. ఆయనకి అక్కడ ఓట్లు కావాలి, ప్రజల రేట్లు పెంచుకోవడానికి జనం డబ్బులు కావాలి, ఇండస్ట్రీ మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వసతులు కల్పిస్తే సరిపోద్దని ఆయన చెబుతున్నారట. మరి కరెక్టా కాదా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన అదేది భీమ్లా నాయక్ సినిమాకి 10-15 రూపాయలకే ఇచ్చారంట. నిజమేనా? టికెట్లకు పాప అంత అన్యాయం చేశారు ఆయన్ని. సార్ ఎక్కడ అన్యాయం చేశారు ఆయన? ఎవరు? నేను సోషల్ మీడియాలో ఎక్కడ చెప్పారు 230 రూపాయలు ఎంతో పెట్టారు. ఆయన సినిమా వచ్చినప్పుడల్లా ఆయన సినిమా ఎటు సూపర్ హిట్ కాదు ఈ రోజు, అందుకని ఏం చేస్తారు, ఆ పబ్లిసిటీ కోసం ముందు రాజకీయాన్ని వాడుకుంటా పెట్టాడు. మీరు చూస్తే వకీల్ సాబ్ అప్పుడు అలానే మాట్లాడాడు, భీమ్లా నాయక్ అప్పుడు అలానే మాట్లాడాడు. సో ఏది టికెట్ల ధరలు తగ్గించేస్తున్నారు, అది చేస్తున్నారు. ఎంత దానికి బడ్జెట్ ఉండాలో అంత ప్రకారమే టికెట్ రేట్లు. నీ ఒక్క సినిమాకి కాదు కదా, అన్ని సినిమాలకు ఎలా నిర్ణయించావు అలా నిర్ణయించావు.
నేను 100 కోట్లు దాటినాటికి ప్రివిలేజ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఆ రోజు డెసిషన్ కూడా తీసుకొని ఇచ్చింది మిగిలిన సినిమాలకి. కాదుగా ఇప్పుడు ఇందాక ఎవరో అడుగుతున్నారు అన్ని ఛాంబర్ ద్వారానే వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, మరి ఇప్పుడు ఏమో ఆయన ఛాంబర్ ద్వారానే వెళ్ళాడా అని అడుగుతుంది. లేదు డైరెక్ట్ ముఖ్యమంత్రికి చెప్పాను చెప్పాడు కదా సార్ నిన్న పత్రికలో వచ్చింది. నేను కన్సర్న్ మంత్రికి కూడా చెప్పలేదు, ఎందుకంటే మంత్రి మా అతను కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి. నేనే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను టికెట్ రేట్లు పెంచాలని, డైరెక్ట్ గా చెప్పాను, పెంచేశారని చెప్పాడు. అయిపోయింది. ఎంత దారుణం చూడండి, అంటే దీన్ని దుర్వినియోగం చేసినట్టుగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఇది కూడా చదవాలి. నా పేరే పవన్ అంతటా ఉంటా, నా మీద ట్రోల్ చేస్తున్నారు, అక్కడ పుట్టాను అంటున్నారు, ఇక్కడ పుట్టాను అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ పుట్టాను పెరిగాను అంటున్నారని కొందరు విమర్శిస్తుంటున్నారు. నా పేరే పవనం, అంతటా ఉంటా, మా నాన్న ఉద్యోగం వల్ల అనేక ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చింది, ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు, బావిలో కప్పలు, వాళ్ళు అంతకుమించి ఆలోచించలేరన్నారు. మంచిదే, సంతోషమే. కాకపోతే ఒకే చోట ఎవరైనా పుడతారు, కానీ చదువుకునేటప్పుడు 2-3 చోట్ల అన్ని చివరికి తమిళనాడులో పెరిగానని చెప్తుంటే దీని మీద చెప్పండి. అసలు ఓట్లు కావాలి, పదవులు కావాలి, ఇండస్ట్రీ అక్కడ మారాలా అక్కర్లేదా, కొంత డెవలప్ అవ్వాలా? విశాఖపట్నంలో డెవలప్ చేయడానికి జగన్ గారు కానీ అంతకుముందు రాజశేఖర గారు కానీ ఒక ప్రయత్నం చేశారు. అలాగే స్పెసిఫిక్గా పలానా ఈ ప్రతి సినిమాకి ఇంత 30% షూటింగ్ ఇక్కడ జరిగితే మేము టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామంటే దాని మీద లొల్లి చేశారు. మరి ఓట్లు, సీట్లు, రేట్లు కావాలి కానీ ఇండస్ట్రీ రావాలా అక్కర్లేదా? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో మీరు ఏకీపిస్తారు. ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో సినిమా వాళ్ళందరినీ పిలిచి మీటింగ్లు పెట్టి, మీరు ఇక్కడ రండి స్టూడియోలు కట్టుకుంటామంటే మీకు రాయితీలు ఇస్తాం, ఇక్కడ సినిమాలు తీసుకుంటే మీకు రాయితీలు ఇస్తాం, మీరు ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడన్నా ఉంటే వాటిలో ఫ్రీగా ఇచ్చాం సినిమా షూటింగ్లకు కానీ, ప్రభుత్వ స్థలాల్లో వాటిలో ఫ్రీగా షూటింగ్లు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ ఇచ్చాం. సో ఆ రోజు తరలి రమ్మని మేము కోరుకుంటే స్వయంగా ఈరోజు సినిమా హీరో అయ్యింది, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అవసరం లేదు, హైదరాబాద్లోనే ఉండాలని చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన పొద్దున్నే హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి తన 2 కుమారులు తీసుకొని ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైటు మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంటారు స్పెషల్ చాపరు, వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ఆంధ్రాలో చేసుకొని ఈవినింగ్ వచ్చి స్నాక్స్ హైదరాబాద్లో తింటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సార్ ఒకే రోజు షెడ్యూల్లో పొద్దున్న 8:30కి ఎక్కడి నుంచి వెళ్తే 4ంటికి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. వారానికి ఆయన వచ్చేదే 2 రోజులు, అది కూడా పొద్దున వచ్చి సాయంత్రం రిటర్న్ వెళ్తున్నటువంటి పరిస్థితి. స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ చాపరు. మరి అట్లా ఆయనకి హైదరాబాద్ మీదే ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు ఉప ముఖ్యమంత్రికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నా ఆయన శాశ్వత నివాసం. అందుకని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు పరుగు పోగొట్టుకున్నట్టు అయింది కదా. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇంత తొందరగా మారుతారని అనుకోలేదు, ఎందుకంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు మారిపోతారని తెలుసు, కానీ ఆయన అసెంబ్లీలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఏమన్నారు, అసలు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఏమో, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఏమో, అత్యధిక ధరలు ఇవ్వడానికి ఇవ్వని చెప్పిన వాళ్ళు నేను సీఎం సీట్లో ఉన్నంత కాలం ఇప్పుడు ఎంత దారుణం. 600 ప్లస్ GST ఆ సినిమాలకి ఇచ్చి ప్రజలకు జేబులు గుల్ల చేయటం, అభిమానం అనేటటువంటి మత్తుతో వచ్చే వాళ్ళని వాళ్ళ జేబులు మీరు గుల్ల చేస్తున్నారంటే కదా, ఇది కూడా స్కామ్ కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు సార్, స్కామ్ అంటారు కదా. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా బీజేపీ పార్ట్నరే కదా వీళ్ళంతా ఇక్కడ కాదు సార్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ప్రజల ఆశని, ప్రజల అభిమానాన్ని, వాళ్ళ అభిమానాన్ని మీ మీద పెంచుకొని సినిమా చూడాలనేటువంటి వచ్చే వాళ్ళ ప్రజల జేబును గుల్ల చేసి వాళ్ళ డబ్బులన్నీ మీరు లాగేయాలనేది కూడా ఓ స్కామ్ కింద మనం భావించాలి కదా. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో పుట్టానని ఆయనే అన్నాడు. సార్ చదువుకుంటారు మీరు, ఒకసారి చదువుకోవచ్చు, వీడియో ఉంటాయి సార్. బాపట్ల వెళ్తే బాపట్లలో పుట్టానంటాడు, నేను తమిళనాడులో పుట్టానంటాడు, తెలంగాణలో పుట్టానంటాడు. కాదు తమిళనాడులో కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణలో పుట్టానన్నాడు, ఓసారి నెల్లూరులో పుట్టానంటాడు. సో ఒక రోజు ఏమో ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివాను, 3 చోట్ల చదివాను అంటాడు. సో ఇక్కడ ఆయన మాట్లాడిన దాన్ని మనం విమర్శిస్తున్నాం. మనిషి అనేవాళ్ళు కానీ ఎవరైనా ఒకే చోట పుడతారు, ఒకే చోట చనిపోతారు. సో రకరకాల చోట చదువుకోవచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇప్పుడు ప్యానల్లో ఉన్న అందరూ ఒక్కో చోట చదువుకున్నారు, ఒక్కో చోట ఉద్యోగాలు చేయొచ్చు, ఇవన్నీ దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడికంటే అక్కడ పుట్టా అంటే అదేంది, మనిషి అనే వాళ్ళు ఒక చోట పుడతారు కదా, మీరేంది ఏ ఊరు పుడితే ఆ ఊరు పుట్టారు అంటున్నారని చెప్పి సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఇప్పుడు ఎవరో చెప్పినట్టున్నారు సోషల్ మీడియాలో, అనవసరం మీరు ట్రోల్ అవుతున్నారంటే, ఇది నన్ను ట్రోల్ చేసిన వాళ్ళందరూ బావిలో కప్పలంట. ఎవరు బావిలో కప్పలు? తెలుగుదేశం దగ్గర మీరు అలా ఉన్నారు. ఇప్పుడు
మీ పార్టీ అనేది నేను సరెండర్ అవును ఎవరికైనా చెప్పి నన్ను ఎక్కడో ఎందుకు స్టేట్ సార్ 15 ఏళ్ళు ఆల్రెడీ సరెండర్ అగ్రిమెంట్ రాసి ఇచ్చారని చెప్పాడు కదా. ఆయన అవడంట సరెండర్ నేను ఎవరికి సరెండర్ అయ్యేవాడిని సార్, కాదు. 15 ఏళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ రాశాడు కదా. 15 ఏళ్ళు మేము ఎక్కడే ఉంటామంటే ఇంకెందుకు రెండు పార్టీలు ఒకటే. ఒకటే బొలిశెట్టి శ్రీనివాస్ వాళ్ళు చెప్తున్న దాని మీద కూడా అందుకే ఉంటే ఉండండి, పోతే పోండి అంటున్నారు. తన్నినా వాళ్ళు తన్నించుకోమని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ఎదురు తిరిగి మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంకొద్దిగా ఎదురు తిరిగి మాట్లాడారు అనుకోండి, ఆయనకు కూడా కొవ్వూరు రామారావు గారి లాగా సస్పెన్షన్ వెళ్ళా కూడా ఆశ్చర్యం లేదు. సో అందుకని వాళ్ళు కూడా ఆశ చూసి మాట్లాడతారు, ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి తీరు ప్రతిరోజు. రైట్. మనోహర్ గారు చెప్పండి, ఈ ఏపీకి సినిమా ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారు అయితే నో నీడ్ ఫర్ టాలీవుడ్, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది నిన్న, నో నీడ్ ఫర్ టాలీవుడ్ టు రీలొకేట్ ఫ్రమ్ హైదరాబాద్ అని చాలా ఖరాఖండిగా చెప్పారు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారా? టికెట్ రేట్లు పెంచండి అని అడుగుతున్నారంట కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన నేను అభిమానులు మన మీటింగ్లో చెబుతున్నారు, మీరు కూడా అడిగారు ఏమన్నా? ఇప్పుడు ఆయన సినిమా హీరో మాదిరి కాకుండా తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అట్లాంటిది ఆ రాష్ట్రానికి లేకపోతే వైజాగ్కి లేకపోతే ఇంకో ప్రాంతానికి ఈ సినిమా ఇండస్ట్రీని తరలించి ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్ లేకుండా ఆయన అంతా లెక్కలేనితనంతో తర్వాత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇందాక చెప్పుకున్నట్టు ఆయన పుట్టడం కానీ లేకపోతే ఆయన అవన్నీ కూడా ఆయన వీడియోలే. ఆయన ఎక్కడెక్కడ పుట్టిండేది, ఎన్ని మీటింగుల్లో మాట్లాడిండేది, తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా గురించి కూడా ఆయన వీడియోలో ట్రోల్ అవుతున్నాయి ఒక్కొక్క సందర్భంలో మాట్లాడిన మాటలు. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ప్రధానంగా ఎవరైనా భావించేది కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సినిమా పరిశ్రమ రావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆయన ఎందుకు అనుకుంటున్నాడో ఏమో, ఎందుకంటే ఆయన ఆస్తులు అవన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ అక్కడే హైదరాబాద్ లో ఉండాలా అని అన్నారు. ఇక్కడ ఒకవేళ ఇక్కడికి వస్తే అక్కడ నుంచి ఏదైనా థ్రెట్స్ ఉన్నాయో మనకేమో అర్థం కావట్లే. అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడడం మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. ఎల్వికే గారు. సార్ ఏం లేదు సార్, తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడులోనే చెన్నైలోనే కేంద్రంగా విస్తరించింది. అప్పట్లో 70లో చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా ఇతర బ్రహ్మానంద రెడ్డి గారు ఇక్కడ స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి స్టూడియోలు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారిని పిలిచి మాట్లాడి ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకున్నారు సార్? పిక్చర్లు వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ నేటివిటీ ఉంటుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకుంటారు. అనేక మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పరిశ్రమ వెల్ ఎస్టాబ్లిష్ అయింది అని అంటే అక్కడ కూడా బ్రాంచ్ పెట్టండి అని అడుగుతున్న పరిస్థితుల్లో అసలు అక్కర్లేదు, మీరు మాత్రం అన్ని ఇది చేయండి అని చెప్పడం. బస్సులు పెట్టండి అంటారండి, బస్సులు పెట్టాలన్నా కూడా ఇండస్ట్రీ వెళ్ళాలి కదా అక్కడికి. సార్ ఏది పెట్టాలన్నా అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్స్ అనేక మందికి ఉపాధి ఉంటుంది. అక్కడ సినిమా తీస్తున్నారు అనేది ఒక ఇది ఉంటుంది. అక్కడ ఒక పర్యాటకంగా ఇంకో రకంగా డెవలప్ అవుతుంది. ఈ స్టూడియోలు అక్కడికి పెట్టుకోవడానికి గవర్నమెంట్ సహకరిస్తారని చెప్పాలి, సహకరించమని ఒత్తిడి చేయాలి. తన సినిమా టికెట్లు పెంచమని మాత్రం ముఖ్యమంత్రి గారికి చెప్తారు ఆయన, కానీ ఆ పరిశ్రమ అక్కడికి రావడానికి మాత్రం వద్దులే అవసరం లేదని చెప్పే పరిస్థితి. విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకోవడానికి భూములు ఇస్తాము, స్థలాలు ఇస్తాము రాజశేఖర్ గారు ఉన్నప్పుడే ఆ ప్రస్తావన వచ్చింది. ఆ ప్రతిపాదన ఇచ్చారు కొంతమందికి, అది జరిగింది. అక్కడేమో మదనపల్లి దగ్గర 1 ఎకరానో 2 ఎకరాలో జగన్ గారు ఏదో ఇద్దామనుకుంటే దాని మీద గోల నానా యాగి చేసి గందరగోళం పట్టించారు. ఎవరికో నిర్మాతకి యాత్ర సినిమా తీసిన ఆయనకు ఎంతసారి 1 ఎకరానో 2 ఎకరాలు, అదేమి 100,000 ఎకరాలు కాదు, సినిమా పర్పస్ కోసం. అవును, 100% ఆర్సీ హిల్స్ దగ్గర అది సినిమా చేసుకోవడానికి అక్కడ లొకేషన్స్ బాగుంటాయని రిక్వెస్ట్ చేస్తే దానికోసం అని చెప్పారు. ఇక్కడేమో 99 పైసలకి ఎకరాలు ఇస్తే మాత్రం మనకి పట్టింపు ఉండదు. ఈ రకమైనటువంటి దుస్థితి కరెక్ట్ కాదు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రతి పరిశ్రమ అక్కడికి రావాలా, కానీ సినిమా చెబుతుండే ఇంకా అదే కదా దౌర్భాగ్యం. చంద్రబాబు గారు ఇంకేం మాట్లాడతారు? అసలు చంద్రబాబు గారు మామూలుగానే ఆయనకి సినిమా వాళ్ళతోటి చాలా బాగా ఉంది, బాగా సంబంధాలు ఉన్నాయి. నిజానికి ఆయన వస్తదేమో అని కూడా అనుకుని ఉంటారు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈయనే వద్దన్న తర్వాత పాప ఆయన జగన్ గారు ఇచ్చిన జీవోని కూడా వీళ్ళు చెడదిట్టారు కదా, ఈ అన్యాయం అన్నట్టుగా. అక్కడ షూటింగ్లు చేయండి అంటే కూడా తప్పు అన్నట్టు మాట్లాడారు కదా సార్. షూటింగ్లు చేయకపోతే రాయితీలు ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధం కూడా సార్. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండాలి కదా. మేమైతే అమెరికాలో చేసుకొని వస్తాం, ఇక్కడ సినిమా వేస్తాం, మేము 500కి అమ్ముకోవడానికి పర్మిషన్ అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో అందుకని స్థానికంగా ఇదో ఇంత షూటింగ్, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ షూటింగ్ చేస్తే దానికి ఇంత రాయితీలు ఇస్తాము. టికెట్లు పెంచడం అనేది కూడా ఎంత దౌర్భాగ్యం అనేది మీకు ఒక మాట చెప్తాను సార్. నేను అభిమానం ఉంటే పోవచ్చు, అభిమానం ఉంది కాబట్టి వస్తున్నారు అని అంటే మందు ధర మాత్రం తక్కువ ధరకి ఇస్తామని చెప్తారు మీరు, సినిమా టికెట్ మాత్రం ఎక్కువ ధర. మందు కూడా తగ్గించమని అడుగుతున్నారు కదా, ఇంకా తగ్గించమని, మందు ధర పెంచమని అడగట్లేదు. పైగా ఆయన విచిత్రం ఏంటంటే ఆ మీటింగ్లో
ఏదైతే భీమ్లా నాయక్ సినిమాకు ఇప్పుడు 10-15 రూపాయలకే టికెట్లకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ గవర్నమెంట్ మనకి సహకరించలేదు. ఇప్పుడు మనం వచ్చేసాం కాబట్టి మీరంతా కోరుకున్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారండి టికెట్ రేటు పెంచమని. ఎవరు చెప్పరు. ఇంకా లెక్కన సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ధర పెట్టి వస్తున్నారు. అన్నం తినాలనుకుంటారు కాబట్టి బియ్యం 500 పెడతామంటావా? ఎట్లా సార్? ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి కదా. అప్పట్లో సినిమా మీద విశ్లేషణ జరిగినప్పుడు సినిమా హీరోలకి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, 100 కోట్లకి వెళ్తుంది. దాని మూలంగానే ఇదంతా జరుగుతుందంటే అది మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఏ హీరో మాట్లాడలేదు. అంతే కదా వెంకట్ గారు. ముందు వాళ్ళు సినిమా హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ 80 కోట్లు 100 కోట్లు ఏంది అది? నిర్మాత మునిగిపోయినా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందేనంట కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు నా సినిమాలకు పెద్దగా ఏమి ఉండదు డిమాండ్. మరి డిమాండ్ లేనప్పుడు అంత రేట్లు ఒకసారి 1000 కోట్లు వస్తుంది అన్నారు, ఇంకోసారి ఏమో మొన్న మీటింగ్ లో చెప్తున్నాడు ఏమన్నా ఈ ప్రమోషన్ కార్యక్రమంలో నా సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండదు, మిగిలిన సినిమాల్లాగా అంతంత డిమాండ్ ఉండదు, నేను పెద్దగా పట్టించుకోను, కానీ ఇప్పుడు సినిమా తప్పదు కాబట్టి ప్రమోషన్కి వచ్చానని చెబుతున్నాడు. మరి ఇట్లాంటప్పుడు ఆ డిమాండ్ లేనప్పుడు 600 రూపాయల టికెట్ ఎందుకు? ఆయనే డిమాండ్ లేదు ఆయనకు అంటున్నాడు. మరి టికెట్ రేట్లు 600 ఉండాలి. మొదట్లో 1 వీక్ బాగా ఎక్కువ జనరల్ గా ఫ్లో ఉంటుంది. ఎందుకంటే అదొక ఫోబియా, అభిమానం అనే ఫోబియా. వాళ్ళు ఏం చేస్తున్నారు మాట ఉండదు. అభిమానించే నాయకుల కోసం ఇళ్ళు కోసి రక్తాలు పెడుతుంటారు, తిలకాలు పెడుతుంటారు బొమ్మలకి. అదో రకమైన వ్యవహారం. దాన్ని సరే మన వాళ్ళకు మా శ్రీకాళహస్తి కుర్రాడు అట్లాగే ఇప్పుడు చచ్చిపోయాడు, మర్డర్ అయ్యాడు. అతనికి జనసేనని అది అని వేరే అభిమానం అంట. కాటం రైడ్ సినిమా వచ్చిందని చెప్పి పేరు మార్చుకున్నాడు. అంత పిచ్చి అభిమానం జరిగితే కనీసం పలకరించను కూడా పలకరించలేదు. వాళ్ళ అవ్వ పాపం వాపోతా ఉంది. అట్లా ఉంది పరిస్థితి. కనిగిరి నుంచి లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో లక్ష్మీనారాయణ గారు. రైట్. ఇక ఇంటింటా నిజం తల్లికి మోసం 15,000కు బదులు 8,850 రూపాయలే పడిందంటూ ఒక కథనం. అలాగే నమ్మిన పాపానికి నట్టేట ముంచుతారా? అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏరు దాటాక తెప్ప తగలేయడమే. ఏం వెంకట్ గారు ఇది చెప్పండి, దీని మీద విశ్లేషణ. మళ్ళీ ఇప్పుడు ఈ హాస్టల్ కూడా P4 అంటున్నారు ఈ మూటి మీద. సరే ఇప్పుడు రైట్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి సంబంధించి ఎప్పుడేం మాట్లాడారో ఒక వీడియో ఉన్నట్టుంది, అది చూద్దాం. దాంట్లో ఎట్లా ఉందో చూద్దాం. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. రైట్. ఏంటి వెంకట్ గారు ఇందాక మిమ్మల్ని అందరినీ కోపస్తమండు కాలని ఇట్టు అడిగే. ఇప్పుడు ఆయన్ని మనం ఏం తిట్టొద్దు, ఏమి అభ్యంతరం వాడొద్దు, కానీ ఉప ముఖ్యమంత్రి గారు చివరిలో ఆయన చెప్పింది కరెక్ట్. ఎక్కడ పుట్టాడు తెలియదు, గుంటూరా, బాపట్ల, లేదంటే పల్నాడు, ఆయన చెప్పింది కదా. ఎక్కడ పుట్టాను తెలియట్లే. అంటే నిజంగా మనిషి అనేవాళ్ళు ఎక్కడైనా సరే ఒక చోట పుడతారు, ఒక చోట చనిపోతారు, అనేక చోట్ల చదువుకుంటారు. దాన్ని ఎవరో కూడా ప్రసంగాల్లో సార్ నేను బాపట్లో చదివాను, నేను బాపట్లో చదువుకున్నా, నెల్లూరులో చదువుకున్నా, 1వ తరగతి అక్కడ చదివా, 5వ తరగతి ఇక్కడ చదివా అంటే ఎవడు అభ్యంతరం చేయడు. ఏ ఊరు పోతే ఆ ఊర్లో మీటింగ్లో నేను అసలు ఈ ఊర్లోనే పుట్టానంటే అంటే ఆ ఊరు వాళ్ళందరూ అరే మా ఊర్లో పుట్టాడని ఓటేయాలన్నమాట. ఇది కూడా పెద్ద రాజకీయ డ్రామా సార్. ఇది చంద్రబాబు గారి స్టైల్ కూడా కొంచెం అదే రకంగా ఉంటుంది. ఎక్కడే అవసరమైతే అక్కడ అట్లా మాట్లాడే సమాసం వాళ్ళు కలిసే కదా సార్. ఆయన మించిపోతున్నాడేమో, అది ఆటోమేటిక్ అవుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇది బీసీ హాస్టల్కి సంబంధించి ఇప్పుడు మంత్రి నేను సవిత గారు స్టేట్మెంట్ ఇస్తా, బీసీ హాస్టల్స్ దత్తత ఇస్తారంట ప్రైవేట్ వాళ్ళకి. అంటే మరి గవర్నమెంట్ డబ్బులు నాకు అసలు ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం ఎవరిస్తుంటే కుదిరితే అమ్మాయి, లేదంటే తాకట్టు పెట్టి వచ్చిందా ఇప్పుడు లేదండి. ఆంధ్రజ్యోతి అంటే మంత్రి డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ అన్ని పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దానిలో. అంటే వీళ్ళు ప్రభుత్వం ఎట్లుందంటే కుదిరితేనే వాళ్ళకి అమ్మేయాలి 99 పైసలకు ల్యాండ్లు కానీ అన్ని. ఒకవేళ కుదరపోతేనేమో వాటిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు నిన్న తాగునీటి జల్ జీవన్ మిషన్ నిన్న తాగునీరు తాకట్టు, మన మైన్స్ 9,000 కోట్లు ఇట్లా తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని దుబారా చేయాలి. 3 లేదంటే లుల్లు లాంటి వాళ్ళకి దోచిపెట్టాలి, లేదంటే దత్తత అంట ప్రైవేట్ హాస్టల్ని
వారి కార్పొరేట్ వాళ్ళకి దత్తత మరి ఇస్తారంట. అన్యాయంగా ఉంది కదా అదే కదా లులుది. అది మళ్ళీ మాట్లాడదాం దాన్ని. రెండు- ఈ రెండు తల్లికి ఇప్పుడు వందనం నిజమేనా? ఈ పోర్టులు 8,850 ఇచ్చారని అంటున్నారు. మెసేజ్లు కూడా వస్తున్నాయి సార్ డైరెక్ట్గా. ఆల్రెడీ నాకు డైరెక్ట్గా కొంతమంది పెడుతున్నారు పేరెంట్స్ కూడా. ఎవరో అదే ఎవరో ప్రియమైన కొండేటి మరియమ్మ ఆవిడకి ఇట్లాగే వచ్చిందండి 8,850. మరి మోసం అవుతుంది కదా డైరెక్ట్గా సార్ వాళ్ళు ఇప్పుడు మెసేజ్ చూడండి. అందరికీ అట్లా వస్తుంది. ఇంకోటి కూడా వస్తుందా? ఇది ఇప్పుడు మీరు పేపర్లో వచ్చినాయి కాకుండా ఇది వేరేది, వేరే ఆమెకు సంబంధించి ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి మీరు చూస్తే ఏలూరు జిల్లా ప్రగడవరం విలేజ్ చింతలపూడి మండలానికి సంబంధించి ఓకే. ప్రియమైన కందికొండ నాగలక్ష్మి తల్లికి వందన పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 9,000 మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. ప్రభుత్వానికి ఏం సంబంధం? అదే నాకు అర్థం కాదు. ఒక వెరైటీగా ఇప్పుడు వాళ్ళు 15,000 ఇస్తానన్నారు ఫస్ట్. ఏది ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 మొదటి ఏడాది పోయింది. రెండో ఏడాది 30 లక్షల మందికి కోత. 15,000 బదులు 13,000. ఇప్పుడు 13,000 కూడా కాదు, 8,800, 8,850, 9,000, కొంతమందికి 10,600 అంట, కొంతమందికి 9,312. మరి ఇష్టం ఆ పద్ధతి లేదు సార్. ఎందుకు కట్ చేస్తున్నారు, ఎట్లా కట్ చేస్తున్నారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని దాని వెనక ఎలా పెడుతున్నారు? ఇంకొంత దీంట్లో ఏంటంటే మీకు అకౌంట్లో పడ్డట్టుగా అక్కడ చూపిస్తుంది, బట్ అకౌంట్లో డబ్బులు పట్ల. నిన్న ఆల్రెడీ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ఆ స్కూల్లో ఒక్కరికి కూడా డబ్బులు పడలేదంట. అక్కడ చూస్తే ఏమొస్తుంది, అర్హత జాబితాలో పెయిడ్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అకౌంట్లో డబ్బులు జమ కావట్లా. అంటే అక్కడేమో గవర్నమెంట్ మీకు డబ్బులు వేసామని చూపిస్తుంది, అది 13,000 వేసామని చూపిస్తుంది. అంటే టెక్నికల్ మిస్టేకా లేకపోతే టెక్నికల్ మిస్టేక్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? టెక్నికల్ మిస్టేక్ వాళ్ళు అనౌన్స్ చేయాలి. దాదాపుగా నెల రోజులు అయింది దీనికి సంబంధించి, పథకానికి సంబంధించి. సో కొంతమందికి 9,000 పట్టడం టెక్నికల్ రిపోర్ట్ అట్లా ఉండదు కదా. సో అక్కడ అర్హత జాబితాలలో ఉంటే వాళ్ళు మళ్ళీ సచివాలయంలో ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. మరి ఆడబిడ్డ పోయినట్టేనేగా పూర్తిగా సార్ అసలు ఏది ఇచ్చాడని మళ్ళీ మీరు గట్టిగా అంటే మీకు కూడా 4 మందం అంటారు. మీరు ఇవ్వలేదని అనొద్దు, ఇచ్చామని అనాలి. ఇచ్చేసామంటాడు ఆయన, ఒక ఇది తప్ప అన్నట్టుగా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కొద్దిగా 4 మందం, మనందరికీ మొత్తం 4 మందం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి కొద్దిగా మందం, ఏంటంటే అన్ని ఆయన ఇచ్చేసి ఇది ఒక్కటే ఇవ్వలేదండి. యాడిచ్చారు సార్? సింపుల్ సూపర్ 6 ఏం లేదు. ఒకటేమో 15,000 అండి, ఒకటేమో 18,000 ఆడబిడ్డనిది, మూడోదేమో 20,000 రైతన్నకి, నాలుగోదేమో నిరుద్యోగ వృత్తి 36,000. ఈ 4లో మొదటిది 15,000 పోయింది మొదటి ఏడాది, రెండో ఏడాది 13, 9,000, 8,000 అట్లా కొంతమందికి. 18,000 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు ఆడబిడ్డనిది. రైతు భరోసా మొదటి ఏడాది లేదు, ఇప్పుడు రెండో ఏడాది ఇంకా లేదు. నాలుగోది వచ్చాడు 36,000 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు. నిరుద్యోగ వృత్తి ఉచిత బస్సు మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది ఇంకా వస్తుందా ఎప్పుడు? వాళ్ళు కార్టూన్ వేశారు దీంట్లో విశాలాంధ్రలో సార్, ఉచిత బస్సు త్వరలో, ఉచిత బస్సు అతి త్వరలో, ఉచిత బస్సు వచ్చేస్తుంది సినిమా లెక్క, కూడా జిల్లాలకే పరిమితం వచ్చేస్తుందని. సో ఇట్లా ఉంటుంది. మీరు లాస్ట్ సిలిండర్లు చూస్తే 3 సిలిండర్ల ప్లేస్ లో 1 సిలిండర్, అది కూడా 1,50,00,000 మందికి ఇవ్వాల్సింది 80-90 లక్షల కన్నా, దాంట్లో కూడా డబ్బులు ఇంకా పన్నాలు ఉన్నారు. ఇంకెక్కడ సూపర్ 6 చెప్పండి? వీళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఈ విషయంలో జగన్ గారిని చిత్తశుద్ధి అనాలా, లేకపోతే మరి ఆయన పాపం అమాయకంగా నేను చెప్పిందే చేసిందే చెప్తాను, చేయగలిగిందే చెప్తానని అంటావా? ఇప్పుడు ఈయన చూడండి, శుభ్రంగా చక్కగా అన్నీ చేసేస్తాడు, ఓట్లు వేయించుకున్నాడు. సరే ఈవీఎంలు కూడా పక్కన పెడితే అధికారం వచ్చింది, ఇప్పుడు ఎవరేం చేస్తున్నారు? అదేమంటే మీ అంతు చూస్తానంటున్నారు. ఏం చెప్పారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఏ పథకాలని మేము తీసేయం, ఈ పథకాలతో పాటు సూపర్ 6 ఇంకో 143 హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మొత్తం పోయినాయి. 50 ఏళ్ళకే పెన్షన్, వాలంటీర్లకు 10,000, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. 50 ఏళ్ళ పెన్షన్ 30 లక్షల మంది ఉన్నారు సార్ ఇప్పుడు వెయిటింగ్. సో ఇప్పుడు వీళ్ళ పెన్షన్ ఇంకా 30 లక్షల మందికి ఇవ్వాలంటే ఏ ఒక్క హామీని అమలు చేయలేదు, అది క్లియర్ కనపడుతుంది. రైట్. మనోహర్ గారు చెప్పండి, ఆడబిడ్డనిది ఇటువంటి వాటి మీద కొంతమంది ఈ మోసం చేసినట్లు కానీ మీ కోర్టుకి వెళ్తా ఉంటున్నారు, సాధ్యం వద్దా? మీరు ఒక లాయర్గా మీరేం సలహా ఇస్తారు? ఈ తల్లికి వందనం పడుతున్న తీరు కానీ, ఆడబిడ్డనిది ఎగవేస్తున్న వైనం కానీ, వీటి మీద? జనరల్ గా రాజకీయ నాయకులు ఏదైనా ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తే అవి అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకున్నాడు, దాదాపు 98-99%. అదే సందర్భంలో ఇక్కడ ఈయన ఇచ్చిన అసలు నాకు నేను ఇచ్చిన హామీలను చూస్తేనే నాకు ఇవి ఎట్లా అమలు చేయాలని భయం వేస్తుందని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పినాడు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మీరు హామీలు అమలు తగ్గ హామీలు చేయండి కానీ ఇంతకుముందు కూడా చర్చలు జరిగాయి, అవి మాత్రమే పంపించండి లేకపోతే అయినా మేము చర్యలు తీసుకుంటామని గతంలో అన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ అలాంటి ప్రక్రియను ఏది ప్రారంభించలే. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వదగిన హామీలు వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ని బట్టి ఒకవేళ అవి అమలు చేయలేకపోతే ఖచ్చితంగా చట్టాలు రూపొందించాలా.
దానికి తగ్గట్టు ఆ ప్రభుత్వాలపై మరి ఆ పార్టీ మీద ఏం తీసుకోవాలో చర్య తీసుకునే పరిస్థితి ఉంటే తప్ప, లేకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటాయేమో. అధికారం వచ్చేసిన తర్వాత ఎవరు మాట్లాడలేని పరిస్థితి. 5 ఏళ్ళు అయితే నడిచిపోతుంది కదా. తర్వాత సంగతి తర్వాత. ఈ లోపు పిచ్చి కేసులు పెట్టి ప్రత్యర్థుల్ని అణచిపెట్టి ఇట్లా కూడా చేయొచ్చు. కేసులు కూడా పెట్టారు కదా. రామవనం రాలేదన్న ఒక ఉపాధ్యాయుడి మీద కేసు కూడా పెట్టారు. సార్ ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఒక రాజకీయ పార్టీ ఒక నైతిక బాధ్యత ఏంటంటే ఒక పెద్ద కమిటీ వేసుకొని మేనిఫెస్టో తయారు చేస్తారు. అదేదో ఆషామాషిగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఏదో తోచింది కదా, పొరపాటుగా నోరు జారేమని చెప్పే పద్ధతి కాదు. మేనిఫెస్టో అనేది దానికి ఒక పెద్ద కార్యక్రమం, ఒక కమిటీ దాన్ని తయారు చేయటం, 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 6 సార్లు, 10 సార్లు మేధో మదనం జరిగి తయారు చేసి రూపొందించేటటువంటిది అది. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఆ పార్టీకి ఒక బైబిలో, ఒక ఖురానో, ఒక భగవద్గీత లాంటిదని అనుకున్న వాళ్ళకి అది తప్పదు సార్. అది ఒక భాష చేసింది. దాంట్లో ఒకటి ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేది పిఎస్సి చైర్మన్ ఎవరుంటారు సార్? అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు. అధికారంలో లేని వాళ్ళే అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తెలుసు. పైగా వీళ్ళకి తెలియదు అనడానికి లేదు. ఇది శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడారు. మరి శ్రీలంక అయిపోతూ ఉంటే ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తాము, దీనికి ఆర్థిక వనరులు ఏంటి, సంపద సృష్టిస్తానని చెప్పిన తర్వాత ఇది నిలువున నిట్టడున ముసిచేసినట్టే లెక్క కదా. ఇంకో రకంగా పరిష్కారం లేదా? మరి పరిష్కారం ఇది మోసమా కాదా? మోసం అనేది అందరూ అంటున్నారు. అందరూ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఎందుకు మోసం చేస్తాడు? ఒకసారి మోసం చేసినప్పుడు అన్నిసార్లు మోసపోయారు సార్. ఒకటి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు ఇది ఆఖరి ఎలక్షన్, ఈసారి ఖచ్చితంగా చేస్తా. లోకల్ లీడర్లు వెళ్ళి బాండ్ పేపర్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను గ్యారంటీ ఫ్యాక్టర్లు ఒరే సరే ఇన్నన్నా ఇస్తున్నాడు, ఇన్నితో కొన్నన్నా ఇస్తాడేమోలే. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది సార్, అసలు దానికి అర్హత ప్రామాణికం లేదు. రామనాయుడు గారి వీడియో నేను చూశాను సార్. నీకు 15,000 నేను చూశాను. నిమ్మల రామనాయుడు గారు వీడియో చూశాను నేను కూడా. ఇప్పుడు ఏమంటాడంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదో అన్నాడంట 5 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు ఈ పెన్షన్ల ద్వారా అని ఇప్పుడు కదా ఇవి చెప్తున్నారంట. మరి ఆ మాట ఏదో ముందే చెప్తే మరి చాలా గొప్పవాడు అనుకునేవాళ్ళు కదా. ఇక చంద్రబాబు గారు ఏమండి ఇంకో తమాషా ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్లో స్మార్ట్ మీటర్ల పైన తీవ్రంగా వ్యతిరేక ప్రచారం. అవును, ఇవాళ స్మార్ట్ మీటర్లను పగలగొట్టని చెప్పారు ఆ రోజు. ఈ రోజు స్మార్ట్ మీటర్స్ వాళ్ళే బిగిస్తున్నారు. అది ఇంకోటి, ఎన్నికల్లో ప్రజల్లో విషం నింపినారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన. అసలు ఎంత పెద్ద ఎత్తున ఇది చేశారంటే, మీ భూములు మీ చేతుల్లో ఉండవు, అన్ని జగన్మోహన్ రెడ్డివి, అవి అమ్మేస్తాడు అని చెప్పి ఎకరా ఇట్లా ఉండే వాళ్ళందరిపైన విష ప్రచారం చేసి ఇవాళ పరోక్షంగా మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ రోజు న్యాయవాదులు కూడా సమ్మె చేశారు, కోర్టుల పరిధిని తగ్గించేస్తున్నారు, కలెక్టర్లకు అధికారాలు ఇస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు లేటెస్ట్ గా 2023లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు, కలెక్టర్లకు అధికారాలు. మీ లాయర్లు ఎవరు ఏమనుకోవాలి? మీ లాయర్లు మీటింగ్లు పెట్టి ఖండించి దాని మీద గవర్నమెంట్ మీద అడగాలి కదా. గవర్నమెంట్ మరి ఎంతవరకు అడుగుతున్నారు? డబ్బులు ఇస్తున్నారు, అది కూడా ఆ రోజు ఎవరు ఉద్యమాలు చేశారో వాళ్ళని అడుగుతున్నాం. మీరు ఎందుకు మళ్ళీ ఉద్యమాలు మొదలు పెట్టడం లేదు? రైట్. ఇక చివరిగా యుఏఈ నుంచి 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం అని చెప్పి అంటున్నారు. లులుకేమో బ్రహ్మాండంగా మంచి హార్ట్ ఆఫ్ ది సిటీలో విజయవాడలో ల్యాండ్ ఇస్తున్నారు. ఇంకోవైపు ఏమో రామాయపట్నంలో 20,000 ఎకరాలు సేకరిస్తారని దాని మీద అదేంటి అని అడిగితే అతని మీద తోమాటి మాధవరావు మీద చేశారట. ఏమిటి నిజంగానే ఈ పెట్టుబడులు ఈ వాస్తవేనా సార్? ఇప్పుడు 2019-24 మధ్యలో, అంటే అంతకంటే ముందు 14-19 కాలంలో విశాఖపట్నంలో నాకు గుర్తున్నంత వరకు 3 సార్లు పెట్టుబడులకు సంబంధించిన దాని పేరు కూడా పెట్టారు, పెట్టుబడి సదస్సులు అని చెప్పి. ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక 3 రోజులు 4 రోజుల పాటు విశాఖపట్నంలో ఉండింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే పనిచేసింది. ఒక్కొక్క సంవత్సరం దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షలు అని అంకెలు చెప్పి అన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయని చెప్పి ప్రముఖంగా వార్తలు వచ్చినాయి, బ్యానర్లు కూడా వచ్చినాయి. ఒక సంవత్సరం వచ్చిన తర్వాత రెండోసారి అటువంటి సదస్సు జరిగేటప్పుడు పోయినసారి ఒప్పందాలు మాత్రమే చేసుకున్నాం, ఈసారి అలా కాదు, పెట్టుబడి వచ్చేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని రాశారు. కటింగ్ కావాలంటే ఇప్పుడు నేను తేలేదు కానీ మామూలుగా నా దగ్గర ఇటువంటి చెప్పినటువంటివి ఇవన్నీ లెక్కేస్తే అవే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు ఏదో రావాలా. మరి ఇప్పుడేమో 10,000 కోట్లని మీరు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఒక రోజు, ఎలక్ట్రానిక్స్ రంగంలో 8 లక్షల కోట్లని ఒక రోజు,
అసలు మొదట అది దావోస్ వెళ్ళి వచ్చినప్పుడు ఏమి రాలేదన్నారు. తర్వాత పరుగు దెబ్బతిన్నామని చెప్పి వెంటనే ఒక నెల రోజుల లోపే 3.5 లక్షల కోట్లు వచ్చిందన్నారు. తర్వాత 5 లక్షల కోట్లు తీసుకెళ్లారు. తర్వాత 8 లక్షల కోట్లు అన్నారు. మొన్న ఉపన్యాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతుంది ఏంటంటే 10 లక్షల కోట్లు మనం ఆకర్షించాము, అవన్నీ వస్తే 8 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెబుతున్నారు. నడుస్తా 10 లక్షల కోట్లు కాదు సార్, అన్ని లెక్కేస్తే మీరు ఇప్పుడు ఆ సమ్మిట్ లో చూసారు కదా, ఎవరైతే లులు మాల్కి సంబంధించి 10 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే మెయిన్ ఎవరున్నారా, పెద్దవాళ్ళు ఎవరన్నా కంపెనీలతో మాట్లాడారా ఇన్వెస్ట్ అంటే చూస్తే లులు ఉన్నాడు మాల్. ఇప్పుడు ఆయన ఏంటి 1500 కోట్లు 2 చోట్ల పెట్టుబడులు పెడతారంట, ఒకటి విజయవాడ, 2 విశాఖపట్నం. ఏదో ఆ లులు మాల్లో వచ్చేటటువంటి ఉద్యోగాలు పెట్టుబడులు అంటే ఇంక ఈ దేశంలో వచ్చే ఉద్యోగాలు అదే కదా సార్, దాంట్లో వచ్చే ఉద్యోగాలు అంటే ఇప్పుడు దానికి మళ్ళీ చూడండి అక్కడ 13.5 ఎకరాలు విశాఖపట్నంలో 2,000 కోట్ల రూపాయల విలువైన భూమి లులుకు దోచిపెట్టాం. 170 కోట్లు రాయితీలు, జీఎస్టీ అని ఇతర పన్నులు. సో ఇక్కడ మళ్ళీ విజయవాడలో పాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ 5 ఎకరాలు దాదాపు ఫ్రీగానే ఇచ్చేస్తారా, తక్కువ రేటుకి. అప్పటి ఎందుకు వాళ్ళు ఆ టాటా వాళ్ళు లీజ్కి ఇవ్వమని అడిగితే మీరు 99 పైసలు తీసుకోమని ఇచ్చేటువంటి అర్థం కాదు. టీసీఎస్ కి అలానే కాగ్నిజెంట్ కి అలానే వర్సా అనే దానికి, ఎందుకంటే ఇది వర్సా అరసా లాంటి అటుకు దోచిపెట్టడం కోసం ముందు టీసీఎస్ అని కాగ్నిజెంట్ ని దీన్ని చూపించారు, ఇదిగో పెద్ద కంపెనీలకు ఇస్తున్నాము, దాని బేస్ లో ఇంకో పక్కేమో అక్కడ ఇండోసోల్ ని దెబ్బ కొడతా వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ వెనక్కి తీసుకుని బీపీసీఎల్ అంటున్నారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు కరేడ్ దగ్గర కాకుండా ముందు వేరే చోట రావూరు చేవూరు దగ్గర ఆల్రెడీ ప్రభుత్వం సేకరించి పెట్టింది. దాంట్లో ఇండోసోల్ కూడా తరివేయాలని ఇంకా 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటున్నారు సార్. ఉన్న కంపెనీని తరివేస్తానంటే ఒక పక్కేమో మళ్ళీ ఉల్టా 10 లక్షల కోట్లు అని చెబుతారు. ఇటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పెట్టుకుని చంద్రబాబు గారు పనిచేయకపోతే మాత్రం ఈ మరింత అప్రదిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని చెప్పక